1999వ సంవత్సరం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. కొండల మీద నుంచి అడవి మధ్యలో కట్టెల కట్టలతో మహిళలు కిందకు వస్తున్నారు. బాబుగారికి అలా కట్టెలు మోసుకుంటూ వస్తున్న మహిళలను చూడగానే ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. బాబుగారి తల్లి దగ్గుతూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తల్లి కష్టం గుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు. తన తల్లిలాగా చాలా మంది తల్లులు ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద, ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఉబ్బ, ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ లాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు. వెంటనే బాబు కళ్ళు చెమరించాయి, గుండె ద్రవించింది. అంతే, తన తల్లిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తల్లి కట్టెల పొయ్యితో బాధపడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రతిరూపమే ప్రతి పేదింటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్న సంకల్పం. ఆ నిర్ణయానికి ప్రతిరూపమే దీపం పథకం. ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఈ పథకానికి దీపం అని చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు. ఆనాటి నుండి దీపం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. మహిళలందరికీ కట్టెల పొయ్యి కష్టాలు తీరిపోయాయి. 1995 జూలై 5వ తారీఖున దీపం పథకం ప్రవేశపెట్టి ఆ రోజుల్లోనే 32,68,675 ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం పథకం స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఆనాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దీపం పథకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కాలక్రమంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ కాలక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు చీకటి రోజులు వచ్చాయి. ఈ 5 ఏళ్లు గత ప్రభుత్వం అన్యాయం, అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు, కబ్జాలతో ప్రజలు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు అస్సలు పట్టించుకోలేదు. దీని వలన రాష్ట్రంలోకి పరిశ్రమలు రాక, ఉపాధి, ఉద్యోగాలు లేక ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి. దీనికి తోడు నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. 400 రూపాయలు ఉండే గ్యాస్ ధర 1100కు పెంచారు. అసలే ఆదాయం లేక అవస్థలు పడుతున్న ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంటికి నిత్యవసరమైన గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాగానే చాలా కలత చెందారు. ఆంధ్రప్రదేశ్ మహిళలను గ్యాస్ కష్టాల నుంచి బయటపడేయాలని ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో దీపం 2.0 పథకాన్ని హామీ ఇచ్చారు. ఈ దీపం 2.0 ద్వారా ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం దీపావళి రోజున కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు దీపం 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. 2024 I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take. చెల్లిస్తుంది.
ఈ దీపం 2.0 పథకం ప్రారంభిస్తూ చంద్రబాబు నాయుడు గారు పేద మహిళ శాంతమ్మ గారిని కలిసి గ్యాస్ సిలిండర్ గురించి అడిగితే, శాంతమ్మ, నాకు మొదటి గ్యాస్ కనెక్షన్ దీపం పథకం ద్వారా మీరే ఇచ్చారు. ఇప్పుడు దీపం 2.0 ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అంటూ ఆనందంగా చెప్పేసరికి బాబుగారి హృదయం ఆనందంతో నిండిపోయింది. అక్కడ శాంతమ్మ ఇంట్లోనే స్వయాన టీ చేసి అందరికీ ఇచ్చి బాబుగారు తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, ప్రతి ఇల్లాలు ఇంటికి మహాశక్తి అని, ఆ మహాశక్తి అయిన మహిళలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని దీపం 2.0 ప్రారంభంలో మహిళల శక్తి గురించి, మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. అందుకే అందరూ అంటున్నారు, ఇది మంచి ప్రభుత్వం.